మనం చిన్నప్పుడు బొమ్మ కారును గోడకు గుద్ది ఆడుకునేవాళ్ళం కదా! అది గోడకు తగిలి వెంటనే వెనక్కి వచ్చేస్తుంది. దానికి చిన్న గీత కూడా పడదు. కానీ నిజ జీవితంలో రోడ్ల మీద తిరిగే కార్లు అలా కాదు. అవి చాలా సున్నితంగా ఉంటాయి. ఒక మోస్తారు వేగంతో వెళ్లి ఏదైనా నో పార్కింగ్ బోర్డ్‌ను గుద్దినా సరే కారు యొక్క ముందు భాగం డొట్టలు పడిపోతుంది. అప్పట్లో నాకొక అనుమానం వచ్చేది. మన నిజమైన వాహనాలు కూడా ఎందుకు అంత బలంగా, ఎప్పటికీ డ్యామేజ్ కాకుండా గట్టి లోహాలతో తయారు చేయరు అని. బొమ్మ కార్లలాగా ఇవి కూడా దృఢంగా ఉంటే బాగుంటుంది కదా అనిపిచ్చేది. కానీ మీకు తెలుసా? కార్లను కావాలనే అలా సులభంగా దెబ్బతినేలా డిజైన్ చేస్తారు. కారు దెబ్బతింటేనే లోపల కూర్చున్న ప్రయాణికులు సురక్షితంగా ఉంటారు. మరి కారు ముందు భాగం నుజ్జు నుజ్జు కావడం వల్ల లోపల మనుషులకు సేఫ్టీ ఎలా పెరుగుతుంది? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం భౌతిక శాస్త్రంలో ప్రచోదనం లేదా ఇంపల్స్ అనే భౌతిక రాశి గురించి తెలుసుకోవాలి. ఈరోజు మనం అదే నేర్చుకోబోతున్నాం. సరే, మరి ఈ ప్రచోదనం అనే భావన ఎక్కడి నుంచి మొదలవుతుందో చూద్దాం. మన భౌతిక శాస్త్రానికి పునాది లాంటి న్యూటన్ యొక్క రెండవ గమన నియమం గురించి ప్రారంభిద్దాం. ఒక వస్తువుపై పనిచేసే ఫలిత బలం ఆ వస్తువు యొక్క ద్రవ్యవేగ మార్పు రేటుకు సమానంగా ఉంటుంది. దీనిని మనం సమీకరణ రూపంలో రాస్తే నెట్ ఫోర్స్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పి బై డెల్టా టీ వస్తుంది. అంటే ప్రతి సెకనుకు ద్రవ్యవేగంలో మార్పు ఎక్కువగా ఉంటే ఆ వస్తువుపై పనిచేసే ఫలిత బలం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఒకవేళ ద్రవ్యవేగ మార్పు రేటు చాలా తక్కువగా ఉంటే, ఆ వస్తువుపై పనిచేసే బలం కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ సమీకరణాన్ని కొద్దిగా మార్చి రాద్దాం. రెండు వైపులా కాలాన్ని సూచించే డెల్టా టీతో గుణిద్దాం. అప్పుడు ఎఫ్ నెట్ ఇంటూ డెల్టా టీ ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పి అవుతుంది. అంటే ఒక వస్తువుపై పనిచేసిన ఫలిత బలం మరియు ఆ బలం ఎంతకాలం పాటు పనిచేస్తుందో ఆ రెండింటి లబ్దం ద్రవ్యవేగ మార్పుకు సమానం. ఈ ఎడమవైపు ఉన్న ఎఫ్ నెట్ ఇంటూ డెల్టా టీ అనే పదబంధాన్నే మనం ప్రచోదనం అని పిలుస్తాం. ఉన్న సమీకరణాన్నే అటు ఇటు మార్చి రాసి, దానికి మళ్ళీ కొత్తగా ప్రచోదనం అని పేరు పెట్టడం ఎందుకు అని మీకు సందేహం రావచ్చు. దీనికి సమాధానం ఏంటంటే, ఈ కొత్త రూపం మనకు అదే సూత్రాన్ని ఒక సరికొత్త కోణంలో అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. కొన్ని ప్రత్యేకమైన సంఘటనలు జరిగినప్పుడు, ముఖ్యంగా అభిగతాలు జరిగినప్పుడు, ఈ ప్రచోదనం అనే భావన ఎంత అద్భుతంగా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం. ఈ సమీకరణం చూస్తే ప్రచోదనం అనేది ఎల్లప్పుడూ ద్రవ్యవేగంలో వచ్చే మార్పుకు సమానంగా ఉంటుందని అర్థమవుతుంది. అనగా క్యాపిటల్ జే ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పి. ఇక్కడ ప్రచోదనానికి వాడే ఆంగ్ల అక్షరం క్యాపిటల్ జే. మనం కాసేపట్లో కొన్ని ఉదాహరణలు తీసుకొని దీన్ని మరింత విశ్లేషిద్దాం. కానీ అంతకంటే ముందు ఈ భౌతిక రాశి యొక్క ప్రమాణాలు కనుక్కుందాం. ప్రచోదనానికి ప్రమాణాలు ఏంటో మీరు ఊహించగలరా? ప్రచోదనం అంటే బలం మరియు కాలాల లబ్దం కదా! బలానికి ఎస్ఐ ప్రమాణం న్యూటన్లు, అలాగే కాలానికి ప్రమాణం సెకండ్లు. కాబట్టి ప్రచోదనానికి ప్రమాణం న్యూటన్ సెకండ్లు అవుతుంది. దీన్ని మనం ఇంకాస్త విడదీసి కూడా రాయొచ్చు. న్యూటన్ రెండవ నియమం ప్రకారం నెట్ ఫోర్స్ ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ కదా! ద్రవ్యరాశికి కేజీ, త్వరణానికి మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. కాబట్టి న్యూటన్‌ని ఈ విధంగా రాయవచ్చు. కేజీ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని మన కాలాన్ని సూచించే సెకన్లతో గుణిస్తే కింద ఉన్న ఒక సెకను, పైన ఉన్న ఒక సెకండ్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు మనకు మిగిలేది కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. విద్యార్థులారా, ఈ ప్రమాణాలను ఒకసారి గమనించండి. ద్రవ్యవేగానికి సూత్రం పి ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ వి. ఇక్కడ ద్రవ్యరాశికి కేజీ, వేగానికి మీటర్ పర్ సెకండ్. కాబట్టి ద్రవ్యవేగం యొక్క ప్రమాణాలు కూడా సరిగ్గా ఇవే. ఇది చాలా సహేతుకమైన విషయం. ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం. ప్రచోదనం ఎప్పుడూ ద్రవ్యవేగంలో వచ్చే మార్పుకు సమానం అవుతుందని. అనగా క్యాపిటల్ జే ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా పి. కాబట్టి ప్రచోదనానికి, ద్రవ్యవేగానికి ఒకే రకమైన ప్రమాణాలు ఉండటం అత్యంత సహజం. సరే, ఇప్పుడు ఈ ప్రచోదనం అనే కొత్త కోణం
ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం. మీ దగ్గర 2 చిన్న బొమ్మ కార్లు ఉన్నాయనుకుందాం. ఆ రెండింటికి వెనుక చిన్నపాటి రాకెట్ ఇంజిన్‌లు అమర్చి ఉన్నాయి. మొదటి కారుకు ఒక పెద్ద శక్తివంతమైన రాకెట్ ఇంజిన్ ఉంది. రెండవ కారుకు మాత్రం చాలా చిన్న రాకెట్ ఇంజిన్ ఉంది అనుకుందాం. మొదటి కారు ఇంజిన్ 25,000 న్యూటన్ల అత్యంత భారీ బలాన్ని ఉత్పత్తి చేస్తుంది. కానీ ఆ రాకెట్ కేవలం 0.1 సెకండ్ పాటు మాత్రమే మండుతుంది. ఆ తర్వాత ఆగిపోతుంది. ఇక రెండవ కారు విషయానికి వస్తే దీని ఇంజిన్ కేవలం 50 న్యూటన్ల బలాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ ఇది చాలా స్థిరంగా ఒక నిమిషం పాటు అనగా 60 సెకండ్ల పాటు మండుతూనే ఉంటుంది. ఇప్పుడు మీకో ప్రశ్న. ఈ 2 కార్లు చూడటానికి ఒకేలా ఉన్నాయి. వాటి ద్రవ్యరాశి ఒకటే మరియు 2 మొదటి నిశ్చల స్థితిలో ఉన్నాయి. ఆ రాకెట్ ఇంజన్‌లు ఆగిపోయిన తర్వాత ఏ కారుకి ఎక్కువ వేగం ఉంటుంది? 0.1 సెకండ్ తర్వాత ఆగిపోయే మొదటి కారుకా? లేక 60 సెకండ్ల పాటు బలాన్నిచ్చే రెండవ కారుకా? ప్రచోదనం అనే భావన తెలియకపోతే మీరు పాత పద్ధతిలోనే ఆలోచిస్తారు. బలం తెలుసు, ద్రవ్యరాశి తెలుసు. కాబట్టి ముందుగా F=maను ఉపయోగించి త్వరణం కనుక్కోవాలి. ఆ తరువాత చలన సమీకరణాలు వాడి తుది వేగాన్ని కనుక్కోవాలి. ఇదంతా కష్టమైన ప్రక్రియ. కానీ ప్రచోదనం సూత్రంతో దీన్ని చాలా సులభంగా పరిష్కరించవచ్చు. మనం కేవలం ఏ కారులో తుది ద్రవ్యవేగం ఎక్కువగా ఉందో కనుక్కుంటే చాలు. ద్రవ్యవేగంలో వచ్చే మార్పు ఎక్కువగా ఉంటే ఖచ్చితంగా దాని తుది వేగం కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి ఈ ద్రవ్యవేగ మార్పును ఏది నిర్ణయిస్తుంది? ప్రచోదనం మాత్రమే. మనకు బలం ఎంత ఉందో లేక ఎంత సమయం పనిచేసిందో విడివిడిగా అనవసరం. మనకు కావాల్సింది ఆ రెండింటికి లబ్దం అనగా ఎఫ్ నెట్ ఇంటూ డెల్టా టీ. ఆ లబ్దం ద్రవ్యవేగంలో మార్పును శాసిస్తుంది. ఏ కారుకైతే బలం, కాలాల లబ్దం ఎక్కువగా ఉంటుందో, దానికే ద్రవ్యవేగ మార్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాని వేగం కూడా ఎక్కువ. మరి ప్రచోదనం ఏ కారుకి ఎక్కువ ఉంటుంది? మొదటి కారు ప్రచోదనాన్ని లెక్కిద్దాం. జే ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ డెల్టా టీ ప్రకారం మొదటి కారుకి బలం 25,000 న్యూటన్లు, కాలం 0.1 సెకండ్. కాబట్టి క్యాపిటల్ జే ఈజ్ ఈక్వల్స్ టు 25,000 ఇంటూ 0.1 అంటే 2,500 న్యూటన్ సెకండ్లు. ప్రచోదనం అనేది సదిశ రాశి. దానికి దిశ కూడా ముఖ్యం. ఇక్కడ బలం కుడివైపుగా పనిచేస్తుంది కాబట్టి ప్రచోదనం కూడా కుడివైపుకే ఉంటుంది. ఫలితంగా కారు కుడివైపు ద్రవ్యవేగాన్ని పొందుతుంది. ఇప్పుడు రెండవ ప్రచోదనం చూద్దాం. ఇక్కడ కాలం 1 నిమిషం అంటే 60 సెకండ్లు కాబట్టి క్యాపిటల్ జే ఈజ్ ఈక్వల్స్ టు 50 ఇంటూ 60 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3000 న్యూటన్ సెకండ్స్. ఒకసారి గమనించండి. రెండవ కారు ప్రచోదనం 3000 న్యూటన్ సెకండ్లు. మొదటి కారు యొక్క ప్రచోదనం కేవలం 2500 న్యూటన్ సెకండ్లు. అంటే రెండవ కారుకి ఎక్కువ ప్రచోదనం అందిందన్నమాట. కాబట్టి రెండవ కారులో ద్రవ్యవేగ మార్పు ఎక్కువ. ఇంజన్ ఆగిపోయే సమయానికి మొదటి కారు కన్నా రెండవ కారు ఎక్కువ వేగంతో దూసుకుపోతుంది. పెద్ద గణనలు లేకుండానే ఈ ప్రచోదనం అనే భావనతో ఎంత సులభంగా ఆన్సర్ చెప్పగలిగామో చూశారుగా. ద్రవ్యవేగ మార్పు అనేది కేవలం బలం మీద లేదా కేవలం కాలం మీద ఆధారపడి ఉండదు. ఆ రెండిటి లబ్ధం మీదే ఆధారపడుతుంది. ఇప్పుడు ఈ భావనను మరింత బాగా అర్థం చేసుకోవడానికి మరో ఉదాహరణ చూద్దాం. మీరు 2 కోడిగుడ్లను ఒకే ఎత్తు నుంచి కిందకు జారవిడిచారు అనుకుందాం. ఒక గుడ్డు కింద ఉన్న కఠినమైన రాతి మీద పడింది. రెండవ గుడ్డు కింద ఉంచిన మెత్తటి దిండు మీద పడింది. రాతి మీద పడ్డ గుడ్డు పగిలిపోతుంది. కానీ దిండు మీద పడ్డ గుడ్డు బహుశా పగలదు. దిండు మెత్తగా ఉంటుంది కాబట్టి దాని మీద పడ్డ బలం తక్కువ ఉంటుంది అని మీరు చెప్పవచ్చు. దీన్ని మనం ప్రచోదనం ఆధారంగా శాస్త్రీయంగా వివరిద్దాం. ఆ 2 గుడ్లను ఒకే ఎత్తు నుంచి వదిలాం కాబట్టి కింద పడే సరిగ్గా ఒక్క క్షణం ముందు ఆ రెండింటి వేగం ఒకటే ఉంటుంది. కాబట్టి పడే క్షణంలో ఆ రెండింటి తొలి ద్రవ్యవేగం అనగా పిఐ కూడా సమానమే. రాయి మీద పడ్డ, దిండు మీద పడ్డ 2 గుడ్లు చివరికి ఆగిపోతాయి. అనగా
వాటి తుది వేగం 0 అవుతుంది. అంటే వాటి తుది ద్రవ్యవేగం పీఎఫ్ కూడా 0. దీని అర్థం ఏమిటి? తొలి ద్రవ్యవేగం సమానం. తుది ద్రవ్యవేగం సమానం. అంటే 2 గుడ్లకు ద్రవ్యవేగంలో మార్పు అనగా డెల్టా పి ఖచ్చితంగా సమానం. ద్రవ్యవేగంలో మార్పు సమానమైతే ఆ 2 గుడ్ల మీద పనిచేసే ప్రచోదనం అనగా జే కూడా సమానమే. రాయి మీద పడ్డ గుడ్డుకి, దిండు మీద పడ్డ గుడ్డుకి అందిన ప్రచోదనం ఒక్కటే. మరి ఒక గుడ్డు ఎందుకు పగిలింది? ఇంకోటి ఎందుకు పగలలేదు? ఇక్కడే అసలు భౌతిక శాస్త్రపు రహస్యం దాగి ఉంది. ప్రచోదనం సమానమైన ఆ ప్రచోదనం జరిగే విధానంలో తేడా ఉంది. దిండు మెత్తగా ఉండటం వల్ల గుడ్డు పడగానే అది కొద్దిగా లోపలికి నొక్కుకుపోతుంది. ఆ దిండు గుడ్డును ఆపడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంటే గుడ్డు యొక్క ద్రవ్యవేగం ఆగిపోవడానికి పట్టిన కాలం డెల్టా టీ ఇక్కడ ఎక్కువ. కానీ రాయి అలా కాదు. అది ఏమాత్రం లోపలికి నొక్కుకుపోదు. గుడ్డు రాయిని తాకగానే దాదాపు తక్షణమే ఆగిపోతుంది. ఇక్కడ సమయం డెల్టా టీ చాలా తక్కువ. మన సమీకరణం క్యాపిటల్ జే ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ డెల్టా టీని గుర్తు చేసుకోండి. 2 సందర్భాల్లో ప్రచోదనం సమానమే. అంటే ఈ రెండిటికి లబ్దం విలువ మారకూడదు. మరి సమయం డెల్టా టీ ఎక్కువగా ఉంటే బలం ఖచ్చితంగా తక్కువగా ఉండి తీరాలి. అలాగే సమయం డెల్టా టీ బాగా తక్కువగా ఉంటే బలం అత్యంత ఎక్కువగా ఉండాలి. దిండు మీద పడ్డ గుడ్డు ఆగిపోవడానికి ఎక్కువ సమయం పట్టింది. సమయం ఎక్కువ కాబట్టి గుడ్డు మీద దిండు కలుగజేసిన ఫలిత బలం అనగా ఎఫ్ నెట్ చాలా తక్కువ. ఆ చిన్న బలానికి గుడ్డు పగలలేదు. కానీ రాయి మీద పడ్డ గుడ్డు దాదాపు తక్షణమే ఆగిపోయింది. అనగా ఆగే సమయం చాలా తక్కువ. సమయం తక్కువైనది కొద్దీ గుడ్డుపై పనిచేసే బలం విపరీతంగా పెరిగిపోయి ఆ గుడ్డు పగిలిపోయింది. కఠినమైన ఉపరితలాలు ఎందుకు వస్తువులను పగలగొడతాయో ఇప్పుడు మనకు స్పష్టంగా అర్థమైంది. ఏదైనా ఒక వస్తువు పగలాలి అనుకుంటే స్పర్శాకాలం చాలా తక్కువగా ఉంటే కఠిన అభిఘాతాలు జరగాలి. అప్పుడు ద్రవ్యవేగంలో మార్పు అత్యంత వేగంగా జరిగి బలం పెరిగి వస్తువులు పగులుతాయి. అదే వస్తువు పగలకుండా కాపాడాలి అంటే అభిఘాతం జరిగే సమయాన్ని పెంచాలి. అనగా ద్రవ్యవేగ మార్పు నెమ్మదిగా జరిగేలా చేస్తే బలం తగ్గిపోతుంది. ఇప్పుడు మనం పాఠం ప్రారంభంలో అడిగిన మొదటి ప్రశ్న దగ్గరకు వద్దాం. మన కార్లను ఎన్నటికీ పగలకుండా ఉండేలా ఏమాత్రం డొట్టలు పడని అద్భుతమైన గట్టి లోహాలతో తయారు చేశామనుకుందాం. ఆ కారు వేగంగా వెళ్ళి గోడను గుద్దితే ఏమవుతుంది? అది బొమ్మ కారులాగా ఒక్క క్షణంలో ఆగిపోతుంది. అనగా కారు ఆగిపోవడానికి పట్టిన సమయం డెల్టా టీ చాలా తక్కువ. అంటే ఇదొక కఠిన అభిఘాతం అవుతుంది. ఈ సందర్భంలో డెల్టా టీ తక్కువ కాబట్టి కారుపై, కారు లోపల ఉన్న వాళ్ళపై పనిచేసే బలం చాలా ఎక్కువగా ఉంటుంది. కారు అత్యంత దృఢంగా ఉంది కాబట్టి దానికి ఏం కాదు. కానీ లోపల ఉన్న మనుషులు కూడా క్షణంలో ఆగిపోతారు కాబట్టి వాళ్ళ శరీరాలపై ఊహించలేనంత బలం పడుతుంది. ఇది చాలా ప్రమాదం. కానీ ఇప్పుడున్న కార్లకు ముందు భాగంలో క్రంపుల్ జోన్స్ అని ప్రత్యేకంగా నొక్కుకుపోయేలా ఒక భాగాన్ని డిజైన్ చేశారు. ఈ క్రంపుల్ జోన్స్ వల్ల కారు గోడను గుద్దినప్పుడు ముందు భాగం నెమ్మదిగా నుజ్జునుజ్జవుతూ లోపలికి నొక్కుకుపోతుంది. ఈ విధంగా జరగడం వలన కారు పూర్తిగా ఆగిపోవడానికి పట్టే సమయం అనగా డెల్టా టీ కొద్దిగా పెరుగుతుంది. ఇది సరిగ్గా దిండు మీద పడ్డ గుడ్డు ఉదాహరణ లాంటిదే. సమయం పెరిగింది కాబట్టి లోపల ఉన్న ప్రయాణికులపై పనిచేసే ఫలిత బలం గణనీయంగా తగ్గుతుంది. ఎయిర్ బ్యాగులు కూడా ఇవే సూత్రం మీద పనిచేస్తూ ప్రాణాపాయం నుండి కాపాడుతాయి.